రాయనపాలెం గ్రామం సలరాములు యాదవ్ని గతంలో ఫస్ట్ ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గ్రామశాఖ పోలంగ వెంకటేశ్వరుడు ఉండే నాకంటే ముందుగా ఆయన ఏం చేసిండు పార్టీలు మారి నుంచి అల్లకి ఇళ్ళకి గంతులు వేస్తుంటే ఈ పిల్లగాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ వచ్చారు కానీ నువ్వు ఉండు అని గ్రామశాఖ నాకు ఇచ్చారు. ఆ రోజు ఇచ్చిన తర్వాత నేను అటు ఇటు చిన్నగా నా ఏదైనా సహాయాలు చేసుకుంటా మీటింగ్లకు అటు ఇటు నడుపుకుంటా నేను నడిపించుకుంటా ఏమైంది, గత సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లో కూడా మేము తిప్పలపడ్డాం. సరే ఏ జరిగినా బుద్ధి మెజార్టీతోనే ఓడిపోయిన తర్వాత గతంలో మళ్ళా ఎంపీటీసీ గారిని జగ్గారెడ్డి గారిని ఎంపీటీసీ నిలబెట్టి అధిక మెజార్టీతో గెలిపించినాం. ఆ గెలిపించిన తర్వాత కూడా మేము అటు ఇటు పోరాడుకుంటా అదో ఇదో పని చేసుకుంటాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక టీఆర్ఎస్ మమ్మల్ని ఏమైనా ఉన్న నాయకులు కానీ వీళ్ళు కానీ మమ్మల్ని మీదేముందని మమ్మల్ని తన్నుకుంటా ఇట్లా పోతున్నారు. అయినా కానీ మేము పోరాడుకుంటూ చిన్న మొన్న బిఎల్ఆర్ ఎమ్మెల్యే చేసిండు. ఆ ఎమ్మెల్యే ఎలక్షన్లో మాత్రం గట్టిగా పోరాడినాం. మా ఊళ్ళో మాకు 1510 ఓట్లకి 1314 ఓట్లు ఫోన్ అయినాయి. 930 ఓట్లు మాకే పడ్డాయి. బీఆర్ఎస్ పడకుండా 930 ఓట్లు మాకే పడ్డాయి. దాని మీద 600 ఓట్లు మాకు కాంగ్రెస్గా మెజార్టీ వచ్చినాయి. ఇక మాకు కూడా ప్రభుత్వం రావాలి, ఈరోజు ప్రభుత్వం వస్తేనే కొద్దిగా కేసీఆర్కి బుద్ధి చెప్తాం అనుకున్నాం అని ప్రభుత్వం కూడా వచ్చింది. ఈ 6 గ్యారంటీలు కూడా ఇచ్చిర్రు. 6 గ్యారంటీలు ఏంది, మహిళలది ఫస్ట్ ఏం చేసిరు, బస్సులది చేసేసారు. తర్వాత 2800ది అమలు పెట్టిరు. ఈ గ్యాస్ సిలిండర్ ఒకటి పెట్టిరు. ఈ 2 లక్షల రుణమాఫీ కూడా ఏమంటారంటే, సరే మనం ఇప్పుడే వచ్చినాం కదా, ఇంకొక కొద్దిగా టైం తీసుకున్న తర్వాత మాఫీ చేద్దాం. ఆ కరెంటు ఉచిత కరెంటు కూడా 200 యూనిట్ల వరకు చాలా వరకు మాఫీ అయిపోతున్నాయి, జీరో పడుతుంది. అది కూడా మాకేం పర్వాలేదు, మంచిగానే కాంగ్రెస్ ప్రభుత్వం. కాకపోతే ఈ 2 లక్షల కన్నా కొద్దిగా జనాలు ఏమంటారు, 2 లక్షలు చేస్తున్నారు, ఈ 2 లక్షలు ఎప్పుడు చేస్తారంటే అమ్మ వచ్చింది మొన్ననే కదా, కొద్దిగా టైం పట్టుద్ది, ఆ టైంలో అని మేము కదా గతంలో చెప్తున్నాను. పార్టీ కూడా మంచి అనుకూలంగానే ఉంది, ఏం కాదు. కాకపోతే మాకు అనుకూలం ఏంటంటే పైన కూడా మాకు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మన రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని పనులు చేస్తారనేది మాకు ఆశలు అని మాకు హామీలు ఇస్తుండు. రేవంత్ రెడ్డి గారు కూడా పైన వస్తే మాత్రం అన్ని పనులు కూడా అనుకునే కాడికి కూడా తొందరనే చేసేస్తుంది మాకు నిర్ణయం. ప్రజాపాలన పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? దరఖాస్తులు దేని మీద ఎక్కువ వచ్చింది? దరఖాస్తులు అంటే ఈ ప్రజాపాలన దరఖాస్తులు లేని వాళ్ళకి ఇళ్ళకి ఈ కరెంటుకి మాకు ఈ చిన్న ఇబ్బందులు నీళ్ళ ఇవన్నీ ప్రజాపాలన. అట్లాగనే గత టీఆర్ఎస్ పనులు మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చెందింది? మీ గ్రామం మాకు ఎలాంటి అభివృద్ధి, ఇల్లు ఇస్తాను ఇల్లు ఇవ్వలేదు, కేసీఆర్ జోలు ఇస్తాను కేసీఆర్ జోలు ఇవ్వలేదు, ఫస్ట్ యూనిట్ ఇచ్చిన 2వ యూనిట్ ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఈ నల్లాలు ఇంటింటి బగిరి నల్లాలు కూడా సరిగా రావట్లేదు. మొన్న కూడా మేడం బగిరి నల్లాలు రావట్లేదంటే మేమేం చేయము, సర్పంచులు లేరుగా, వచ్చిందా కావురి అని మాట్లాడుతుంది మేడం. అట్లాగనే ఈ గ్రామంలో దళిత బంధు ఎంతమందికి వచ్చింది? దళితులకు 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చారు? దళిత బంధు అనేది మా ఊళ్ళో రాయనపాలెం రాలే, 3 ఎకరాల భూ అనేది రాలే, ఇంతవరకు మాకు ఏది లేదు. బీసీ పద్ధతులు 1-2 వచ్చినాయి కానీ బీఆర్ఎస్లో పెట్టుకుర్రు, అవి కూడా ఇంకా రాలే. అట్లాగనే మీ గ్రామంలో గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉన్నది? ఇక పాలన అంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళు ఎట్లా ఏదైనా వచ్చినా చేసినా వాళ్ళే పిలుచుకునేది, సమావేశం పెట్టుకునేది. మా ఎగస్ట్రా పార్టీ వాళ్ళని మమ్మల్ని పిలవపోయేది, మేము కూడా ఇంకా మన పిల్లలు మేము పోలేదు. అయితే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఈ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? మేము కాంగ్రెస్కి దాదాపు 90% కాంగ్రెస్కి రఘురెడ్డి గెలవాల్సిందే. ఈ ప్రభుత్వంలో మన జిల్లాలో 14 సీట్లకి 17 సీట్లు రావాల్సిందే కాంగ్రెస్. అయితే రఘురెడ్డి బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. అయితే గత ఎమ్మెల్యే భాస్కరరావు గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన అసలు ఇంత ఆయన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఊళ్ళలోకి రాకపోయేది. ఆయన ఏం పనులు చేసినట్టు మాకేమో అనిపించలేదు, అభివృద్ధి అయితే ఏం లేదు. అట్లాగనే
రైతులకు రుణం రైతు బంధు పడలేదు, పొలాలు ఎండిపోయినాయి, గిట్టుబాటు ధర కూడా రాలేదు. దానిపైన రైతులు ఏమంటారు? ఆ రైతులు ఏమంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ధర ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటే, అవునన్నా మొన్ననే కదా వాళ్ళు వచ్చింది, మొన్ననే కదా ప్రభుత్వం. ఈ ఈ ఎండిపోయిన పొలం అంటే మా దగ్గర ఎండిపోలేదు, మా దగ్గర అయితే ఎండిపోలేదు. ఎండిపోయినాయి కదా చాలా చాలా. మా గ్రామంలో అయితే ఎండిపోలేదు. అయితే గత బీఆర్ఎస్ ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు. ఇప్పుడు ఎండిపోయినాయి, మీరు ఎండిపోలేదు అంటారండి. మా గ్రామంలో అయితే ఎండిపోలేదండి, మా గ్రామంలో ఏమి ఎండిపోలేదు. అట్లా మా గ్రామంలో 350 ఎకరం చెరువు కింద చెరువు నీళ్ళతోనే పారింది, మోటార్లు కాకుండా. అట్లాగనే ఈ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ప్రధాన సమస్యలు ఏముందంటే మా యాదవ ద్వారా నీళ్ళు రావట్లేదు, కొద్దిగా ఇబ్బంది ఉంది. ఈ చిన్న చిన్న డ్రైనేజీలు కానీ చిన్న ఇటువంటి సిసి రోడ్డు కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి అన్నది. అయితే ఈ కాన్సెన్స్ ప్రజలకు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లు అట్లాగే సర్పంచ్ ఎలక్షన్లో మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? మేము సూచనలు ఏముంది, మా ప్రభుత్వం కాబట్టి ఈసారి ఎట్లాగూ అనుకూలంగానే పనులు చేస్తారని మాకు నమ్మకం ఉంది. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఒకవేళ అధిష్టానం మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు పార్టీ తరఫు నుంచి సర్పంచ్ చేస్తారా? అధిష్టానం పార్టీ తరఫు ఇస్తే చేసేదే. చేస్తే మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? అప్పుడు నేను గ్రామాన్ని నేనైతే గ్రామాన్ని మాత్రం అభివృద్ధి చేయాలని నాకు ఒకసారి కోరిక. ఒకసారి సర్పంచ్ కావాలి, గ్రామాన్ని ఏందో చూపించాలి, నాకు కొద్దిగా పేరు ఉండాలని నేను అనుకుంటున్నాను.